సో మనం ఈరోజు ఉడా పార్క్ వచ్చాం కొందరు బ్యాచ్తో. సో సరదాగా ఏదో ఒకటి మాట్లాడదాం. ఫస్ట్ వీడితో మాట్లాడదాం. అరే ఇది ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం, ఇప్పుడే వచ్చాం. సో మీరు ముందు వచ్చారు, కానీ మనం వచ్చిన తర్వాత ఎప్పుడైనా సినిమా స్టార్ట్ అవుద్ది కాబట్టి ఏంటి అనిపిస్తుంది? ఏంటి అలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది సార్. ఎందుకంటే మనం ఆఫీస్ లో సార్ అవసరం లేదు లేరా ఇక్కడ. అంటే ఎవరు నార్మల్ గా అయితే అంటే అంతగా ఇంటరాక్ట్ అవ్వరు మీరు కాబట్టి. మైక్ మైక్ సరే అక్కడ చూడాలి. ఎవరు అంతగా ఇంటరాక్ట్ అవ్వరు మీరు కాబట్టి. సో అంతతో ఫ్రెండ్లీగా కలిసిపోయి అంటే ఒక మా వైబ్ లో సెట్ అయిపోయి మీరు కూడా కొంచెం ఎంజాయ్మెంట్ అది మాకు కూడా చాలా హ్యాపీ. వెనకథలు నవ్వుతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. రే రా సరదాగా. రే బాగానే వస్తుంది కదా. అరే ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం, బొమ్మ బాగా కనబడాలి, అందరూ నీట్గా కనబడాలి. సో ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి ఏదైనా ప్లానింగ్ అలా ఫ్లోలో వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నీ స్పందన నీకు ఎలా కనిపిస్తుంది? చిరుసార్తో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం అందరం. సో చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎన్నో ట్రిప్పులు చేసుకోవాలనిపిస్తుంది. చిరుసార్తో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంది. ఎప్పుడు కోపం అదే. రే నేను నా గురించి ఇక్కడ పబ్లిసిటీ అడగట్లేదు, నార్మల్గా చెప్పు. ఇది ఏదో నా పబ్లిసిటీ నాకు ఉంది. ప్లేస్ అయితే బాగుంది, ఫుల్లీ నేచర్తో కవర్ అయ్యింది. అంతే సార్, థ్యాంక్ యూ. దారా జస్ట్ ఏదో చిన్నదిరా. రే వచ్చేటప్పుడు అందరినీ కవర్ చేయాలిరా. ఇది జస్ట్ మన వీడియోలకి, ఎక్కడ బయట పెట్టాం మనం. చెప్పు 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 ఏదైనా నీకు స్పందన చెప్పు. ఏదో ఒకటి. వచ్చాం ఈ రోజు నుంచి దేవుడి దయ వల్ల మంచిగా అందరూ నవ్వుకుంటూ సరదాగా సాగిపోవాలి. దానికి తగ్గట్టుగా నేను అరేంజ్ చేస్తాను. ఏదో ఒకటి చెప్పు. ఈరోజు ఉడా పార్క్ వచ్చాం. మైక్ మైక్ ఈరోజు ఉడా పార్క్ వచ్చాం. ఈ పార్క్ చూడడానికి చాలా బాగుంది. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఏ ప్లేస్ లో? ఉడా పార్క్ ప్లేసెస్ అంతే కదా, కూర్చోడానికి చాలా బాగున్నాయి. చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి చాలా మంది వచ్చారు. ఇన్స్పైర్ అయ్యి నువ్వు కూడా ఏదో పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? చూడడానికి చాలా బాగుంది. ఇది అంతే అందరం కలడానికి కారణం మన చిరు సార్. ఓ రమ్మని నువ్వు నా గురించి ఏం వద్దులేరా, మరీ నా గురించి పబ్లిసిటీ లాగా ఉంటది. సరే అయితే అమ్మాయిల దగ్గరికి వెళ్దాం, ఏదైనా మాట్లాడుతారు. కమ్ కమ్. ఏ పారిపోతారు? ఆగు ఆగు సంతోషి, ఇదేం బయట పెట్టడానికి కాదు, జస్ట్ ఓ వీడియో కనబడు. హే జస్ట్ చిన్నది, ఇదేంటి పరిగెట్టుకున్నా మాట్లాడు బాగుంటది అని చెప్పు. హే ఇదేంటి పరిగెడతారేంటి? రే ఇది భలే ఉందిరా, ఇదే మాట. హే శ్రావణి కమాన్. చూసారా అందరూ వెళ్ళిపోతున్నారు. మినిమం రెస్పెక్ట్ లేదురా, నన్ను మర్చిపోయారు వీళ్ళందరూ. చూడు రే ముట్టుకున్నట్టు అడుగుతున్నారు ఏంటి? వాడు అడిచాడు, వాడు ఇచ్చాడు, వాడు అడిచాడు. రేష్మది వెళ్దాం. రేష్మ ఈరోజు మరి మన అందరం కలిసి వచ్చాం, ఏమనిపిస్తుంది ఏంటి సరదాగా? నా గురించి ఏం చెప్పక రేష్మ, మరి నా పబ్లిసిటీ లాగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా మళ్ళీ మళ్ళీ కళ్ళాం కదా. సో బ్యాచ్ తో బాండింగ్ కానీ ఇన్ని రోజులు జర్నీ ఎలా కనిపించింది? బాగుంది. సో ఇప్పుడు నుంచి మనం ఏంటంటే ఇంకా ప్రొడక్షన్ చేసి పైకి రావాలి. సో ఈ ఫీలింగ్ కానీ ఎలా కనిపిస్తుంది? అర్థం కాలేదా? ఏదో చెప్పు, పోనీ చెప్పలేవా? సరే అయితే సెలవు. మీరు ఏది వీడియో పెట్టడానికి కాదు, జస్ట్ మనకు ఉండడానికి. సంతోషి నీకు ఎలా కనిపిస్తుంది? సో అందరం కలిసి వచ్చాం, నీ బ్యాచ్ సభ్యులు. సో ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఎలా కనిపించింది ఇన్సిడెంట్స్? సో ఎనీ ఆడ్ ఇన్సిడెంట్స్? అక్కడ చూడమ్మా. హాయ్. చెప్పు 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 చెప్పు. అక్కడ నుంచి జర్నీ చేసుకుని వచ్చినందుకు చాలా బాగా అనిపించింది. ఎక్కడి నుంచి జర్నీ? కొమ్మది నుంచి సార్. కొమ్మది అది వేరే అమ్మ. అమ్మ ఇది యాక్చువల్గా అందరం కలిపి వెళ్దాం, ఇది మళ్ళీ ఇంకోసారి అందరం కలిపి వెళ్తాం అంటే ఇట్స్. సో అది వేరు. మరి ఏం చేస్తావు ఇప్పుడు? ఇంకా నంద ఇల్లు రాలేదు కదా. చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాను, ఇంకా బాగా జరుగుతుందని. సో థ్యాంక్ యూ. సో ఇక్కడ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ చూస్తుంటే నువ్వు ఏదైనా ఇన్స్పైర్ అవుతున్నావు అమ్మా? నేను కూడా ఇక్కడికి రావాలని ఇన్స్పైర్. ఇక్కడ వెడ్డింగ్ షూట్ గా నేను ఇక్కడ ఇంత వెడ్డింగ్ షూట్లు అవుతాయి అనుకోలేదమ్మా. నేను కూడా ఇక్కడికి రావాలని పెళ్లికా? నా వెడ్డింగ్ షూట్ కి. ఎవరు ఫోటోగ్రాఫర్? ఎవరు ఫోటోగ్రాఫర్?
సాయి అయితే బాగుంటుంది. సాయి అయితే బాగుంటుంది. కెమెరా పట్టుకుని తీస్తున్నాడుగా. సరే నెక్స్ట్ శ్రావణి. శ్రావణి ఎలా కనిపిస్తుంది ఏంటి, నువ్వు కొంచెం చెప్పాలి. నేను ఆల్రెడీ ఇదంతా చూసాను కాబట్టి ఏడు చూస్తావమ్మా. పార్క్ అంతా సో ఎలాగా ఇప్పుడు ఈ బ్యాచ్ తో కొత్త ఫ్రెండ్స్ తో ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి చూడాలి ఎలా అవుతుందో, ఎలా ఎంజాయ్ చేస్తాము. ఓకే అక్కడ అక్కడ కెమెరా బాగా పడాలి. ఓకే నెక్స్ట్ మనీష్ గడికి. అరే మనీష్ గడికి ఎవడని తీయండి. అరే తేజ తీయదే మన దాదా అందరూ కనబడాలి దా. అరే తేజ ఏంట్రా సంగతులు, ఇప్పుడు ఇంతమందిని చూసావు ఇలాగా. సో నీకు అరే అందరికి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను, మర్చిపోయాను. సో పాయింట్ దారా నువ్వు ఫస్ట్ రా, తర్వాత. అరే క్వశ్చన్ ఏంటంటే నీకు నచ్చని అమ్మాయి పేరు. నచ్చని అమ్మాయి పేరు సృజన. సృజన ఎందుకు? అది నా 10th తర్వాత చాలా ఎక్కువగా విన్న పేరు సార్. అది సృజన అనే పేరు నాన్ స్టాప్ గా ఆ ఎక్కువ- టైంలో ట్రెండ్ అయిన సాంగ్ అది. ఏంటి సృజన సాంగ్ ఉంది సృజన. ఓకే నా ప్రాణమా అని సాంగ్ అది కాదు సార్, అనిత. అది అనిత. మరి సృజన సాంగ్ ఏంటి? ఆ టైంలో నన్ను వదిలేసావారా అని. ఆ? సృజన నన్ను వదిలేసావా అని. నేను చూడలేదు, ఆ, వినలేదు. నేను ఇప్పుడు తినలేదు వినలేదు. సరే నీకు నచ్చిన అమ్మాయి పేరు ఏంటి? నచ్చిన అమ్మాయి పేరు. నచ్చిన అమ్మాయి ఈ బ్యాచ్ అలాగా పెట్టకూడదు. లక్ష్మి. లక్ష్మి ఎందుకు? మా అమ్మ పేరు. ఓ రమ్మ బాగా డిప్లొమాటిక్ గా చెప్పాడు రా. సరే ఓకే ఇప్పుడు మనీష్ గడు దారా. లేదు అరే నెక్స్ట్ ఎవడన్నా మంచి లొకేషన్ చూడండి కూర్చోడానికి. ఫుడ్ తినేసిన తర్వాత బాక్స్ ఏదైనా తెచ్చి అప్పుడు రే రారా. సో అరే మనీష్, సో ఈ మనం బ్యాచ్ వచ్చాం అందరం కలిపి. సో ఏంటి ఎలా కనిపిస్తుంది ఏంటి సంగతి? సో నువ్వు నీ ఇన్పుట్ కానీ షేర్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇన్పుట్స్ అంటే ఏం లేదు సార్, అది తెలిసినంత వరకు. ఓకే సో ఏదైనా చెప్పురా నీకు నీకు ఎలా కనిపించింది ఆఫీస్లో వచ్చావు. సో ఇంత ఇలాగా అంటే మన ఆఫీస్కి వచ్చిన తర్వాత సో పాయింట్ నీకు స్టార్టింగ్ ఏమనిపించింది, ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఎలా కనిపించింది, సో ఇక్కడ ఎలా కనిపిస్తుంది? సో అది ఏదో ఒకటి చెప్పు జస్ట్ ఫర్ ఫన్. ఇంటర్వ్యూ అంటే ఏమో సార్ ఏం తెలియదు కానీ నార్మల్గా ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను, సెలెక్ట్ అయ్యాను, అంత నార్మల్ కామన్గా అయిపోయింది. కానీ వచ్చాక కొంచెం ఏదో ఇంటరాక్షన్ అసలు అంత సెట్ అవుతాం లేదా అని అనుకున్నాం కానీ బ్యాచ్ అంతా కొంచెం బాగుంది, బ్యాచ్ తో ఎమోషన్ బాగుంది. సో ఎవరితో నీకు బాగుంది? అదే తేజ, సాయి, ఈ మన అమ్మాయిలతో ఎవరితో బాగుంది? అంటే ఇప్పుడు వచ్చి ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు సార్. పర్లేదు ఈ మధ్యనే మొన్న 2 days బ్యాక్ నుంచి ఎవరితో? అందరితో. అందరితో కాదు ఎవరితో? నేను మామూలుగా సంతోష్ గానీ రేష్మ అంటే మామూలుగా అనకూడదు, ఎవరో ఒకరి పేరు చెప్పాలి. అసలు అలా విడదీసి ఏం లేదు సార్. విడతీయడం కాదు, ఇప్పుడు ముగ్గురులో అంటే ఒక 4 5 ఓవరాల్ అమ్మాయిలు. సో దాంట్లో అయితే కొంచెం సంతోషితో ఎక్కువ అంత ఫ్రెండ్షిప్ ఉందా ఇద్దరికి? రేష్మతోనే మాట్లాడాను. ఓకే మిగతా వాళ్ళతో అంత ఎక్కువ మాట్లాడదు. ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళతో? లేదు టైం ఏం టైం అంటే అంత టైం దొరకట్లేదు సార్. వాళ్ళతో మాట్లాడడానికి టైం దొరకట్లేదు అంటే వీళ్ళతోనే మాట్లాడుకుని ఉండిపోతున్నాం, వాళ్ళతో మాట్లాడడానికి టైం దొరకట్లేదు. మన ప్రాసెస్ మీద ఫోకస్ ఎక్కువ అవడం వల్ల బ్రేక్ టైం తక్కువ సార్. మన ఆఫీస్ లో బ్రేక్ టైం అంటే పెంచితే మరి షిఫ్ట్ టైమింగ్ కూడా పెంచాలి కదా మరి. సరే ఓకే నీకు నచ్చిన అబ్బాయి పేరు ఏంటి? అబ్బాయి పేరు అంటే ఫ్రెండ్స్ లో కానీ ఎవరిదైనా ఒక నచ్చిన అబ్బాయి పేరు? అంటే నచ్చిన పేరు అయితే అంటే ఏదో మహాభారత రెఫరెన్స్ కాదు కానీ అర్జున్, కర్ణుడు అండ్ కర్ణ ఆ 2 పేర్లు కొంచెం బాగుంటాయి సార్. ఒక పేరే తీసుకో. అర్జున్ ఓకే. నచ్చిన అమ్మాయి పేరు అంటే నీకు ఇప్పుడు ఈ జర్నీలో బోల్డ్ మంది అమ్మాయిలు చూస్తుంటారు కదా, సో దాంట్లో ఏదైనా ఒక అమ్మాయి పేరు నీకు నచ్చి ఉంటుంది కదా? అంటే ఆ పేరు ఎవరు పరిచయం అవ్వలేదు కానీ గౌరీ అనే పేరు బాగా ఇష్టం. ఇష్టం లేని పేరు? ఇష్టం లేని పేరు
ఇష్టం లేని పేరు ఏమో సార్ ఏదో ఒక పేరు చెప్పరా, నచ్చలేని పేరు ఏదో ఒకటి. ఏమో సార్ పేరు అంటే ఏలే, ఏదో ఒకటి నచ్చలేని పేరు ఏదో చెప్పు. నచ్చిందంటే ఇప్పుడు నచ్చలేని పేరు అంటే నీకు అమ్మాయి ఐ హేట్ యూ చెప్పింది అనుకో, అమ్మాయి నీకు నచ్చలేనట్టే కదా. మీరు ఎవరు ప్రపోజ్ చేయలేదు? ఇప్పుడు నీకు వాళ్ళు ప్రపోజ్ చేసి ఉంటారు కదా, లేదు లేదు. ఆలోచన చేయలేదా? సరే, నచ్చలేని అమ్మాయిల్లో నచ్చని పేరు కూడా ఉండదంట, అందరూ నచ్చినదంట. సో అలా చెప్పాడు. సో ఓకే, మనం మళ్ళీ తర్వాత కలుసుకుందాం. కట్ చేయరా, ఎలాగొచ్చింది పర్వాలేదు, నన్ను డామినేట్ చేసేస్తాడేమో. ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు నంద చాలా లేట్గా వచ్చాడు. ఫస్ట్ ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే బ్యాటిల్ పట్టుకో, నేను పట్టుకోను, నీకు ఇస్తాను మైక్, తీసుకో అని చెప్పు. బ్యాటిల్ సెట్ చేసుకొని ఎన్ని బ్యాట్లు తెచ్చావు? 4 తెచ్చాను. 4 సరిపోతాయా? సరిపోతాయి. ఇక్కడ ఎన్ని మంది ఉన్నారు? ఇక్కడ 9 మంది ఉన్నాం. 9 మందికి 10 4 మంది బ్యాట్లు. ఉన్నాం. 4 బ్యాట్లు సరిపోతాయా? 10 మందికి సరిపోవు, నలుగురు ఆడితే సరిపోతాయి. సో ఈ బ్యాట్లు తేవాలంటే మరి నేను రాత్రే చూడాలి కదా, ఈ రోజు ఎందుకు డిలే? నేను రాత్రి వేరే పని మీద బయటికి ఏం పని? అంటే ఎవరితో? నా ఫ్రెండ్ ఒక అమ్మాయితో బయటకు వెళ్ళాను. ఫ్రెండ్ అమ్మాయి అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే, అంటే దాని తర్వాత ఏం లేదా? దాని తర్వాత ఏం లేదు, ప్రెసెంట్ ఫ్రెండేనా? ఫ్రెండే. సో అది బాగోదు సార్. అయినా బాగోదా? ఏంటి బాగోదు? అమ్మాయి బాగోదు. తప్పు రే, ఇవి కట్ చేసి వెళ్ళరా మనం. తప్పు, పాపం బాధపడుతుంది మళ్ళీ. సో ఓకే, నీకు నచ్చని అమ్మాయి పేరు ఏంటి? నాకు నచ్చిన అమ్మాయి నచ్చని అమ్మాయి అమ్మాయి అంటే ఐ మీన్ నచ్చిన అమ్మాయి అంటే ఫ్రెండ్స్ లోనా? ఏదన్నా రా, జస్ట్ ఓవరాల్ గా ఇంత రన్నింగ్ లో కెరీర్ లో నీకు నచ్చని అమ్మాయి పేరు? నచ్చిన అమ్మాయి నాకు అందరం వస్తారు సార్. ఈడేట్రా ఇలా ఉన్నాడు? పేర్లా? నచ్చని అమ్మాయి పేరు గుర్తురాట్లే, పేరు మర్చిపోయాను సార్ అమ్మాయి పేరు. రే ఏటి రైడ్, అమ్మాయి పేరు అడిగితే గుర్తురాట్లేదు అంటాడు. తేజు అని ఒక అమ్మాయి ఉంది సార్. తేజు? అమ్మాయి పేరు తేజు? సో పబ్లిక్ కోరిక మేరకు ఎంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్తారు? నేను ఒక 2-3 అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారు సార్. సో నచ్చిన అమ్మాయి పేరు? నచ్చిన అమ్మాయి సంతోషి సార్. మన సంతోషి నీకు నచ్చుతుందా? నచ్చుతుంది సార్. సరదాగా అంటే ఏంటి సంతోషిలో స్పెషల్ ఏంటి, నీకు ఎందుకు నచ్చుతుంది? సరదాగా ఉంటుంది సార్. లేదు, సరదాగా ఉంటుంది సార్. సంతోషి సరదాగా ఉంటుందా? నాకు అప్పుడప్పుడు ఏడుస్తుంది ఏమో అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏడుస్తుంది, మనకెందుకు, సరదాగా ఉంటే మనకు కావాలి. అంతేనా? సరే ఓకే, థ్యాంక్స్ రా. సో అభి చాలా లేట్గా వచ్చాడు. సో ప్రేయర్ చేసుకున్నాడంట, మంచిదే. సో దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాడు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ మనం రమ్మని చెప్పాం కానీ రాలేదు, చాలా లేట్గా వచ్చాడు. సో నాకు 10:30కి వస్తానని చెప్పాడు నాకు గుర్తున్నంత వరకు. సో ఫస్ట్ మనం 12కి అంటే 10:30 అంటే అది 12 మాట, అంతేనా? చూసా, ఇంకా అయిపోయింది కదా, ట్రైనింగ్ అయిపోతుంది, ఇంక ఈడెవడో. అలానే ఏం లేదు సార్. మరి అంతే కదా చెప్తుంది. అలానే ఏం లేదు సార్. మరి ఎందుకు అంటే నా మాట వినలేదు సార్, రష్ గా ఉందని రోడ్స్. నువ్వు అమ్మ ఇంకా ఇది చెప్తున్నాడు రా, ట్రాఫిక్ వల్ల రష్ గా ఉందంట. సండే కదా సార్, సండే రష్ గా ఉందంట. రే ఎంతమంది నమ్ముతారు చెప్పండి మీరు? సండే పూట మార్నింగ్ రష్ గా ఉందంట. 10:30 నుంచి మనకి ఇప్పుడు వరకు రష్ గా ఉందంట. నమ్ముతారా ఎవడన్నా? అరే నువ్వు రారా చెప్పు, ఈ ట్రాఫిక్ వల్ల లేట్ అయిందని నమ్ముతావా? 10:30 రావాల్సిన 12 అయిందంట. సార్ ట్రాఫిక్ సండే కదా సార్. ఏంటి గంటకు సేపు అలా కూర్చొని అలా ఉన్నావా ఏంటి? అలానే ఏం లేదు సార్. మరి ఎలాగా? సరే ఇది వదిలే. ఇప్పుడు నీకు నచ్చిన అమ్మాయి పేరు ఒక అమ్మాయి పేరు చెప్పు. ఇక్కడ కాదు, ఇక్కడ చెప్తావా? ఎక్కడైనా? రేష్మ అంటే అరే నేను అంటుంది అమ్మాయి పేరు, అంతేగాని అమ్మాయి కాదు. అర్థమైందా రెండింటికి డిఫరెన్స్? నీకు నచ్చిన అమ్మాయి పేరు గౌరీ. ఎందుకు గౌరీ? ఎవరు అసలుకి? సరే, నచ్చలేని అమ్మాయి పేరు?
చెప్పరా అనిత ఎందుకు అంటే అందరికి ఓన్ నేమ్ అని ఓల్డ్ నేమ్ అందరికీ ఉంటది, అందరూ యూజ్ చేస్తారని ఆ నేమ్ నాకు అందరూ యూజ్ చేస్తారా? ఎక్కువ మందికి ఉంటుంది సార్ ఆ నేమ్. ఆహా, అనిత ఎక్కువ మందికి ఉంటే నచ్చదా? రిపీటెడ్ గా వినిపిస్తుందని పాట కూడా ఒకటి ఉంటుంది, అనిత అనిత అని. నీకు నచ్చవా? నచ్చదు సార్. ఇప్పుడు ఎవరైనా ప్రేమిస్తున్నావా? లేదు సార్. లేదా? ఎవరైనా ప్రేమించాలనుకుంటున్నావా? లేదు సార్. ఎవరికైనా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేస్తావు అమ్మాయికి? మీకు అందరూ కొందరికి అయింది, కొందరికి కావాలి. ఫస్ట్ ఐడియా రాలేదు, ఫుడ్కి వెళ్ళారు అది. సో చెప్పు, నీకు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తావు? నార్మల్ గానే చేస్తాను సార్. అంటే నార్మల్గానే చేస్తావు. ఏం చెప్తావు అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే? ఒక అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు ఏం చెప్తావు? ఐ లవ్ యూ అని చెప్తున్నా. అంటే సింపుల్గా ఐ లవ్ యూ అని చెప్తావా, లేదంటే ఏదైనా దానికి అంటే సమ్ డేస్ కొన్ని డేస్ ఫాలో అవి అంటే జస్ట్ ఆ రోజు అమ్మాయి దగ్గర చెప్పేటాడు జస్ట్ ఐ లవ్ యూ అని చెప్తావు, అంతేనా? అంటే చాలా రోజులు బట్టి అబ్జర్వ్ చేస్తున్నాను, మీ క్యారెక్టర్ అన్ని బాగున్నాయి అని ఐ లవ్ యూ. అమ్మాయి నీ క్యారెక్టర్ చూడవలసిన కదా, యాక్సెప్ట్ చేసిన తర్వాత చూస్తుంది సార్. ముందైతే చూడవలసిన కదా. తగ్గించరా, కట్. వచ్చిందే తక్కువ మంది, దానికి తోడు ఇది దిగే మనకి. చూడు అయిపోతాను. అందరూ ఇక్కడ కూర్చొని ఒక్కొక్కటి ఇలాగ కనాలి, ఏదో ఒకటి చిన్న మూమెంట్. జస్ట్ ఇది మన దాంట్లోనే ఉంటుంది, బయటికి రాదు ఈ వీడియో. మనకి ఏదో కొంచెం అలా చేసుకున్నాం. సో నీ స్పందన ఏదైనా కొంచెం ఏదైనా చెప్తే వాల్యుబుల్గా. మార్నింగ్ అలా స్లో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం నుంచి ఫుడ్ అయిపోయిన తర్వాత గేమ్స్ అన్ని ఆడుకొని ఫోటోలను దిగి పాటలతో మంచిగా ఎంజాయ్ చేసుకున్నా. ఇలాంటి ట్రైనర్ దొరకడం వల్ల చాలా ఇవ్వద్దు, జస్ట్ నార్మల్గా. అరే నీకు ఇంకోటి, అరే వీడికి సో ఇదంతా అయిపోయింది కదా, వీడికి నచ్చని అమ్మాయి పేరు వీడికి అడగలేదు కదా, అన్న నుంచి అడుగుతున్నాను. నచ్చని అమ్మాయి పేరు అంటే లేదు, అందరు నచ్చుతారు. నచ్చిన అమ్మాయి పేరు హేమ. ఎందుకు? మా మమ్మీ పేరు. పోనీ అరే వీడికి పిలిచాను చెప్తాం కదా, వీడికి అడగలేదు. అడిగేసారా? అరే ఇప్పుడు అయిపోయింది కదా, అడిగామా అడిగి. సో ఇప్పుడు మనది అయిపోయింది, ఇంకా లాస్ట్ వైండప్. సో దానివల్ల మన తేజ, సో మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఏంటి ఎలాగా అనిపించింది? బాగా అనిపించింది సార్, బాగుందన్న. అందరితో పాటు బ్యాచోలు వీళ్ళందరితో. సో ఫస్ట్ నేను చెప్పాలంటే ఫుడ్ కొందరైతే అంత బాగోలేదు అన్నారు, కానీ మనకు ఫుడ్ కోసం కాదు, మనం వచ్చింది అందరం కలిసి వచ్చాం. ఇట్స్ వెరీ మచ్ గుడ్ థింగ్. సో దాని గురించి నీ స్పందన ఎలా కనిపించింది? అందరితో పాటు రావడం బాగుందన్న, నిజంగా బాగుంది. అందరితో పాటు రావడం. సో నీకు ఉన్న వాళ్ళు ఎవరు నీకు ది బెస్ట్ అంటే ఎవరి పేరు చెప్తావు? అమ్మాయి అబ్బాయి? అబ్బాయి అయితే ఎవరి పేరు ది బెస్ట్ రా? అరే నీ బెస్ట్ ఎవరు రా? నేను ఎందుకు అవుతాను రా నీ దాంట్లో అన్నాను. అలాగేం లేదు సార్, అందరూ బాగా చేశారు. నీ బెస్ట్ నీ క్లోజ్ బాండ్ ఎవరితో ఉంది బ్యాచ్ లో? క్లోజ్ అంటే అందరూ క్లోజ్ సార్. ఏంట్రా అది? నాకు అందరూ క్లోజ్ రా. ఒక్కటి పేరు చెప్పరా నీకు బాగా క్లోజ్, ఏదైనా ఫుడ్ కానీ ఇలాంటి షేర్ చేసుకున్నావు, లేదంటే లాంగ్ డిస్టెన్స్ లో కలిసి వస్తున్నావు ఏమైనా? మనీషా? ఎందుకు మనీష్కి నీకు మంచి బాండింగ్? మైండ్ సెట్ నా మైండ్ సెట్ కొంచెం ఒకలాగా ఉంటుంది సార్. ఇద్దరిది ఒకేలా. ఓకే మైండ్ సెట్. ఫైన్. నెక్స్ట్ అరే వైండ్ అప్ రా జస్ట్. రే అభి దారా, రే ఆన్ చేసావా? అరే తేజ ఇందాక ఏంట్రా లైట్ అటు పడుతుందంట.
ఫినిష్ చేశారు. అరే తేజ రెడీయా? సో తేజ ఇందాకలా ఆన్ చేశారు రే, చెప్పండి రా. తేజ ఇందాకలా నీ పేరు చెప్పాడు రా బెస్ట్ ఫ్రెండ్ అని. సో నీకు ఎవరు ఓవరాల్ బ్యాచ్ లో బెస్ట్ ఫ్రెండ్? అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ సో ఒక్కడి పేరు చెప్ప పట్టుకో. సార్. అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ సార్. అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ సార్. కాదు, ఎవరితో ఒకరి పేరు చెప్పాలా? నీకు క్లోజ్ బాండింగ్ ఉంటుంది కదా, ఫుడ్ కానీ ఇలాంటివి ఏదైనా షేర్ చేసుకుంటావు, లేదంటే ఏదైనా ఆ టైప్ సీక్రెట్లు కూడా ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకుంటావు. సాయి తేజ. సాయి తేజలో ఎవరినో ఒకరి పేరు డిసైడ్ చేయాలంటే సార్ అలాగే ఏం తప్పేం లేదురా. వాళ్ళిద్దరూ కొంచెం బాగుంటారు సార్. ఇద్దరు సో ఈ రోజు వచ్చావు కదా, ఇలాంటివి ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు ప్లాన్ చేద్దామా ఏంటి? చేద్దాం సార్. ఓకే. ఎలా కాదు వేరే అంటే వేరేలాగంటే వేరేలాగంటే అలా కాదు, అంటే ఈ ప్లేసెస్ కాదు ఇంకోటి ఏదో ఇది అయితే దగ్గరికి మనకి చీప్ అండ్ బెస్ట్ రేట్ మనం వచ్చాం. ఫస్ట్ టైం కాబట్టి మనకి శాలరీ కూడా ఇంకా పర్లేదు కదా, మళ్ళీ అందరికి ఇష్యూ అవ్వకూడదు. సో అది లేదంటే ఇంకా మనం డిఫరెంట్ అయితే ఉన్నాయి. అది సరే అయితే థ్యాంక్స్ రా. అయిపోయింది ఈరోజు. సో నీ స్పందన ఏదైనా? చాలా బాగా ఆడుకున్నాం, అందరం కలిసి తిన్నాం, మళ్ళీ మళ్ళీ రాదు ఈ రోజు. చెప్పి ఇంకా ఏదైనా? అంతేనా సరే. సంతోషి రా. సరే అవని తన అంటే ఈరోజు అవుటింగ్ మనం అందరం కలిసి వచ్చినందుకు రే ఆన్ చేసావు లేదురా? శ్రావణి వచ్చింది ఈరోజు, మన అందరం కలిసి కట్టుగా ఏదో వచ్చాం. సో ఎలా కనిపించింది శ్రావణికి? అంటే ఇంకా అయిపోయింది కాబట్టి శ్రావణి స్పీచ్. ఫస్ట్ అయితే నేను పేరెంట్స్ తో వచ్చేదాన్ని పార్క్ కి, తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ తో బాగుంది, ఎంజాయ్ చేశాను బాగా. సో ఓకే శ్రావణి థ్యాంక్స్. సాయి లాస్ట్ అంటే సంతోష్. వేళ ఇంకా మనం అందరం కలిసి బ్యాచ్ అంతా వచ్చాం. సో కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సాయి తను అంటే అందరితో కలిసి రావడం, ఏదో ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యారు, కానీ మన ఇన్పుట్ అనేది ఎలాగా ఏంటి అని చెప్తారు. ఈ రోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది నాకు, ఎందుకంటే వీళ్ళందరూ కొత్త నాకు, కానీ అందరూ బాగా కలిసిపోయారు నాతోని. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. ఓకే రా థ్యాంక్స్ రా. సంతోషి ఇప్పుడు తన అంటే ఓవరాల్ ఎలాగ అనిపించింది ఏంటి అనేది సంతోషి చెప్తాడు. సంతోషి చెప్పు ఏదో ఎలాగ అనిపించింది? రా ఆగరా, నవ్వించకండి రా, చెప్పు నీకు ఎలాగ అనిపించింది ఏంటి? వచ్చావు కదా ఇంకా ఫినిషింగ్. అక్కడ కదా, అక్కడ చూడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా నవ్వుకున్నాను. ఇంత హ్యాపీగా ఫీల్ అవుతానని కల్లో కూడా అనుకోలేదు. నిజం సంతోషి, కల్లో కూడా అనుకోలేదా? అరే ఇంకెవడరా మిగిలిపోయాడు? అవి ఎలాగనిపించిందిరా? అంటే మన కాలేజీకి వెళ్ళాం, అంటే ఆఫీస్లో చేసాం, దాని తర్వాత ఇక్కడికి వచ్చాం, అందరం కలిసి సరదాగా అందరితో పాటు ఉన్నాం. సో ఇప్పుడు ఎలాగనిపించింది? చాలా బాగా అనిపించిందా? సో నీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో బాండింగ్ బాగుంది? తేజతో బాండింగ్ ఉంది. ఎందుకు అంటే ఏం షేర్ చేసుకుంటారు ఇద్దరు? ఫుడ్ షేర్ చేసుకుంటున్నారు. ఇంకేమైనా షేర్ చేసుకుంటున్నారా? ఇంకేం లేవా? సరే అరే నందాకడే మిగిలి పెడతా. ఓకే నందా. సో మనం అయిపోయింది, ఏదో వచ్చాం అంటే మరీ సూపర్ అని చెప్పలేం, కానీ ఏదో అందరితో పాటు రావడం అది చాలా సూపరే. సో నేనైతే అలాగే అనుకుంటాను. సో ఇంకా బెటర్గా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలైతే ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడు నీకు ఏమనిపించింది ఏంటి అనేది చెప్పాలి. బాగుంది సార్, అంతా బాగా స్పెండ్ చేసాం, అందరం బాగా ఫోటోలు తీసుకున్నాం, బాగుంది సార్. ఓకే అంతేరా.